పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీతలో. ఈ దినం మన ఊరి చరిత్రలోనే సుదినం. ఉగాది పండుగ లాంటిది. మనందరి హృదయాల్లోనూ దైవ సమానుడిగా నిలిచి ఉన్న కీర్తిశేషులు కోటయ్య గారి వారసుడు, వారి మనువడు చిరంజీవి శివరాము గురించి మీ అందరికీ తెలుసు. అతన్ని సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ ఇక నుంచి సాక్షాత్తు కోటయ్య గారే మన మధ్య ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు. అంతేకాదు, మీ అందరి సమక్షంలో కోటయ్య గారి ఆస్తులన్నీ ఇతనికి అప్పగిస్తున్నాం. మీరంతా అదృష్టవంతులు. మనుషుల్లో దేవుళ్ళు లాంటి శివరాంని కళ్ళారా చూడగలుగుతున్నారు. నాకు అదృష్టం లేదు, ఎందుకంటే నేను గుడ్డేండి. అందుకే మహానుభావుడు లాంటి శివరాంకి దండేసి దండం పెట్టుకుంటాను. ఊరిని భలే బురిడి కొట్టించావయ్యా రామకృష్ణ. నేను తలుచుకుంటే నిన్నెప్పుడూ అరెస్ట్ చేసేవాడిని. కానీ నిన్నింతగా గౌరవిస్తున్న ఊరి జనం మధ్య పరువు తీస్తే పద్ధతిగా ఉంటుందని ఇప్పుడు చూడు. మీకు చూపు వచ్చిందా? నన్ను క్షమించండి సోమయాజు గారు, నాకెప్పుడో చూపు వచ్చింది. కానీ రానట్టు నాటకం ఆడాను. దొంగల ఆటలు కట్టించాలంటే పోలీసులు ఇలాంటి నాటకాలు ఆడక తప్పదు కదా. మహాజనులారా, కోటయ్య గారి మనవడుగా నాటకాలు ఆడుతున్న ఈ రామకృష్ణ నిజానికి కోటయ్య గారి మనవడు కాదు, పచ్చి దొంగ. ఒక క్రిమినల్. ఎన్నో దొంగతనాలకి ఈ దొంగరాముడు అండ్ పార్టీయే కారణం. ఈ రామకృష్ణలో రాముడి తత్వం ఎంతుందో నాకు తెలియదు, కానీ కృష్ణుడి తత్వం మాత్రం పుష్కలంగా ఉంది. సిటీలో ఎన్నో కొంపల్ని దోచేశాడు. ఆడపిల్లని ఎరేసి ఓ చోట, టీవీ మీడియాని ఎరపెట్టి మరో చోట, అలా దొంగ పెళ్లివారి అవతారంలో మరో చోట, తనని పట్టుకోవడానికి వచ్చిన బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని నిప్పుల్లో తోసేసి అతని కళ్ళు పోవడానికి కారకుడయ్యాడు. ఆ దురదృష్టవంతుడైన పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, నేనే. నాకు పోయిన కళ్ళు ఎప్పుడో వచ్చేసాయి. కానీ సాక్షాత్తు సోమయాజులు గారితో సహా చాలా మందిని కళ్ళున్న గుడ్డివాళ్ళని చేసి పారేశాడు ఈ రామకృష్ణ. అంతేకాదు, వాళ్ళ చరిత్రని వాళ్ళ నోటితోటే ఎంత ఘనంగా చెప్పుకున్నారో వినండి. ఎవడోరా నువ్వు? తెగ తాగించేసి తెగ వాగించేస్తున్నావు. నేనెవరో తర్వాత చెబుతాం కానండి. మీరెవరో త్వరగా చెప్పకపోతే మీరు తల్లికి పుట్టినట్టు కాదు. ఏంట్రా వాగుతున్నావు? చూడరే, స్టేట్ మొత్తానికి నెంబర్ 1 దొంగలు మేమే. బ్యాంకుల దగ్గర నుంచి బస్సుల్లో జేబులు దోచుకోవడంలో మాదే రికార్డు. అలానే మర్డర్స్ మానభంగాల్లో ప్రవేశం లేదని అనుకోవచ్చు. ఎరా బాగా చెప్పు. మటర్లు ఈడు చూసుకుంటాడు, మానభంగాలు అవి నేను చూసుకుంటాను. పోలీసులకు సంబంధించి ఆడు చూసుకుంటాడు, లేడీకి సంబంధించి ఇది చూసుకుంటాడు. అలాగా అంత షేరింగ్ అన్నమాట. ఆపడా, ఇదిగో చూడు బ్రదరు, మేము మంచి మనుషులుగా కనిపిస్తున్నాం గాని పరమ కిరాతకులో పచ్చి నెత్తులు తగే టైపు. మనిషి ప్రాణం అంటే మాకు జీవంలో దోమలతో సమానం, నలిపి పారేస్తాం. బాబు, మేము చేసిన నేరాల గురించి చెప్పాలంటే తెల్లారిపోతుంది. దొంగతనంలో పుట్టాం, దొంగగానే పెరిగాం, దొంగలుగానే బతుకుతాం.
ఇది మనస్ఫూర్తిగా చెబుతున్న మాట ఏమంట? నేను చెప్పేది వినండి. అది కాదు, నా మాట వినండి. నిర్మలమ్మా, నువ్వు అవును సోమేంద్ర గారు, సిఏ గారు పిలిపిస్తే వచ్చాను. రండమ్మా. ఈవిడెవరనుకుంటున్నారు? కోటయ్య గారి మనవడి బండారం బయట పెట్టడానికి వచ్చిన కోటయ్య గారి అమ్మాయి నిర్మలాది. ఏమిటమ్మా ఇదంతా? కోటయ్య గారి వారసత్వం కొనసాగాలని కొండంత సంతోషంతో ఈ వేడుక జరుపుకుంటుంటే అతను ఒక దొంగని, నీ కొడుకే కాదని ఏమిటమ్మా ఇదంతా? చెప్తాను, అంత వివరంగా చెప్తాను. గ్రామ ప్రజలు నన్ను మన్నించాలి. 20 ఏళ్ల క్రితం మా నాన్నగారికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాను. ఎన్నోసార్లు మన ఊరికి రావాలని, మిమ్మల్ని అందరినీ చూడాలని ఎంతగానో తప్పించిపోయాను. కానీ ఆ మహానుభావుడి మనసు నొప్పించడం అంటే ఆయన్ని దైవంలా పూజించే ఊరు ప్రజలందరినీ నొప్పించడమేనని ఇష్టం లేక మనసు చంపుకున్నాను. ఇన్నాళ్ళు రాలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనే నన్ను రప్పించింది. ఈ రామకృష్ణ సిఐ దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు దొంగ. అంతేకాదు కోటయ్య గారి మనవడు కూడా కాదు. చెప్పండమ్మా. ఇతను నా కొడుకు, కోటయ్య గారి మనవడు. ఏంటమ్మా మీరనేది? వాడు మీ కొడుకేమిటి? మీకేం భయం లేదు, నిర్భయంగా నిజం చెప్పండి. ఇవి భయంతో చెప్తున్న మాటలు కావు, మనస్ఫూర్తిగా చెప్తున్న నిజాలు. చిన్నప్పుడు చిల్లర తిరుగుళ్ళకు అలవాటు పడితే మందలించాను. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తప్పుదారిలో బతుకుతున్నాడని తెలిసి నాకు కొడుకే లేడనుకున్నాను. మనసు రాయి చేసుకుని ఒంటరి దానిలా బతుకుతున్నాను. మా నాన్నగారి వారసత్వాన్ని కాపాడి బిడ్డని కూడా ఇవ్వలేకపోయానని సిగ్గుతో కుమిలిపోయాను. ఈ అమ్మాయి ద్వారా విషయం అంతా తెలిసింది. మారిన మనిషిగా నా తండ్రికి నిజమైన వారసుడిగా నిలబడ్డాడని, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడ్డాడని తెలుసుకున్నాను. ఈరోజు మీరందరూ నా కొడుకుని కోటయ్య గారి వారసుడిగా అంగీకరించడానికి తరలి వచ్చారంటే నాకెంతో సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. తప్పులందరూ చేస్తారు, కానీ చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా కొంతమందే ఉంటారండి. ఆ కొంతమందిలో ఒక్కడు నా కొడుకు కావడం నాకు చాలా గర్వంగా ఉంది. రా బాబు రా. వద్దమ్మా వద్దు, ఈ గౌరవానికి నేను తగను. రామకృష్ణ, నన్ను చెప్పని ఉండమ్మా. నేను కోటయ్య గారి మనవణ్ణి కాను, ఇవి కొడుకుని కాను. నేను దొంగనే, దొంగగా బతికినవాణ్ణి. కోటయ్య గారి ఆస్తికి వారసుండై ఆస్తిని అనుభవించాలని దుర్మార్గపు ఆలోచనతో వచ్చినవాణ్ణి. ఇక్కడికి వచ్చాక కోటయ్య గారి మనవుడిగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం, గౌరవం నన్ను మారేలా చేశాయి. కోటయ్య గారి మనవుడిగా ఎంత గొప్ప స్థానం ఇచ్చారో నా కళ్ళారా చూశాను. నేను బిడ్డకి పేరు పెడితే పులకించిపోయారు. పెళ్లిలో నేను తాళి తాకితేనే తన్మయత్నం పొందారు. కోటయ్య గారు ఇక్కడికి వచ్చినట్టు మురిసిపోయారు. అటువంటిది ఏ కారణం చేత తను నన్ను కన్న కొడుకని చెప్పిందో గాని ఈ తల్లి
అది నిజం కాదు. అందుకు నేను తగను. ఇంత గౌరవాన్ని చూపించిన మిమ్మల్ని మోసం చేస్తే నేను మనిషిని కాదు. నాకు మళ్ళీ పుట్టగతులు ఉండవు. నన్ను అరెస్ట్ చేయండి. హరి రామకృష్ణ. రామకృష్ణ, నీలో ఈ సంస్కారం ఉందని తెలుసుకున్నాను. అందుకే నేను కోటయ్య గారి మనవడిగా పరిచయం చేశాను. నిజానికి అసలు నాకు పిల్లలే లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తతో ముచ్చటగా 3 రోజులు కూడా కాపురం చేయలేదు. యాక్సిడెంట్లో ఆయన పోయారు. వారసులంటే రక్తాన్ని పంచి పుట్టిన వాళ్లే కానక్కర్లేదు. నీలాంటి కొడుకుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. ఒకవేళ నాకు పిల్లలున్నా నా తండ్రి ఆశయాల కోసం నీలా నిలబడేవాడా అని అనిపిస్తోంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కడుపున పుట్టకపోయినా నిన్ను నా కొడుకుగా దత్తత తీసుకుంటున్నాను. జర్నలిస్ట్, ఇది కళా నిజమా? కల కానిది ఆహా, విలువైనది బాగానే పడుతున్నా. శోభనం టైం వేస్ట్ చేస్తూ మనము ఈ టైంలో ఎవడు తలుపు కొడుతున్నాడు? దొంగలేమో. మనం ఇక్కడే ఉన్నాం కదా. అలాగే ఎవడాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. నువ్వా? నా వాచీలో టైం 11:30 అయింది. నీ టైం ఎంత అయిందో? అది అడగడానికి ఈ టైంలో తలుపు కొడతావా? అసలు బుద్ధుందా నీకు? బుద్ధంటే మన బేవర్స్ గారి మిస్సింగ్. ఏమే యా. దొంగతనాలు మానేసాం కదా అన్న బెంగతో గోదాట్లో దూకి సూసైడ్ చేసుకున్నాడేమో. సూసైడ్ కాదు సూసైడ్. ఇక్కడ ఉన్నావా? యా. పైన వేళ కింద నువ్వు. రిజర్వేషన్ ఏంట్రా? రిజర్వేషన్ కాదు అబ్జర్వేషన్. ఎక్కువ మాట్లాడుంటే ముక్క ముక్కల కింద నరికి పాత్ర వేస్తా. రెక్కలు ముక్క చేసుకుని మరీ పాట కడతావా? ఇదేంటి? నేను శోభనం చేసుకుంటుంటే నీకు ఇదేం పోయే కలవరా? ఎలా ఇదిగో 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఓ. ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం నువ్వు చేసుకుంటూ ఉండవమ్మా. బస్సు ఫస్ట్ నైట్ కదా, నీకు కొంచెం పైరసీ కావాలేమో. పైరసీ కాదు ప్రైవసీ. వస్తున్నా వస్తున్నా. అక్క, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రంతా నీతో బోల్డ్ అంత పని ఉంటాను రా. అలాగే